నాకు ఫైనల్ వాల్యూ అడుగుతున్నాడు, ఫైనల్ యావరేజ్ స్కోర్ అడుగుతున్నాడు. మనం ఫస్ట్ ప్రాబ్లంలో ఒకటి రాసాం సార్, ఆ హింట్ చాలా ఇంపార్టెంట్. రేషియో అడుగుతానేమో అలిగేషన్ యూస్ చేయండి, ఫైనల్ యావరేజ్ అడుగుతానేమో వెయిటెడ్ యావరేజ్ యూస్ చేయండి. వెయిటెడ్ యావరేజ్ యూస్ చేయండి. క్వశ్చన్ని బట్టి ఏ కాన్సెప్ట్ యూస్ చేయాలనేది ఈ హింట్లో మీకు అర్థమవుతుంది సార్. ఒకసారి ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద యావరేజ్ స్కోర్? ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్, ఒక గ్రూపులో 30 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 12 స్టూడెంట్స్, క్లాసులో 12 మంది ఉన్నారు, క్లాసులో 12 మంది ఉన్నారు. ఆ 12 మంది సగటు 62. ఓకే, మొత్తం 30 మందిలో 12 మంది స్టూడెంట్స్ది సగటు 62, అంటే మిగతా 18 మందిది, మిగతా 18 మంది సగటు కూడా 62, సగటు కూడా 62, సగటు కూడా 62. అంటే ఫైనల్ యావరేజ్ ఎంత? ఫైనల్ యావరేజ్ ఎంత? ఇప్పుడే మనం చేసాం. 6 2s are 12, 6 3s are 18. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 62 ప్లస్ 3/3 + 2 5, 62 62, తేడా 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ఆన్సర్ ఎంత? 62. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 62. ఆర్ యు ఆల్ విత్ మీ? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సగటు, మనము ఫైనల్ సగటు ఎప్పుడు కనుక్కోవాలనుకున్నా మనం ఏం చేయొచ్చు సార్? రైట్, 62 ప్లస్, 62 ప్లస్, సగటు ఎప్పుడు లోయెస్ట్ వాల్యూ కంటే ఎక్కువ. ఇక్కడ రెండు సమానము. 62 ప్లస్ 3/3 + 2 5, 62 62, డిఫరెన్స్ 0, 0 ఇంటూ ఎనీథింగ్ 0, 0 ప్లస్ 62, ఆన్సర్ ఎంత సార్? 62. ఒక క్లాస్లో 30 మంది ఉన్నారు, అంటే 12 స్టూడెంట్స్కి 62, మిగతా 18 స్టూడెంట్స్కి సగటు ఎంత వచ్చిందో చూడండి, సగటు ఎంత వచ్చిందో చూడండి. మిగతా 18 మందికి సగటు ఎంత ఇచ్చాడు సార్? 74 ఇచ్చాడు. ఫైనల్ యావరేజ్ స్కోర్ అడిగాడు. ఫైనల్ యావరేజ్ గనక అడిగితే మనము వెయిటెడ్ యావరేజ్ యూస్ చేయాలి. వెయిటెడ్ యావరేజ్ ఏమైంది? వెయిటెడ్ యావరేజ్ ఏమైంది? 6 2s are 12, 6 3s are 18, అంటే ఆన్సర్ 62 ప్లస్ 3/3 + 2 5, 674 62, తేడా ఎంత సార్? 12, అంటే 62 ప్లస్ 36/5 అంటే 7.2, 62 ప్లస్ 7.2, ఆన్సర్ ఎంత? 69.2. చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్. హై ఫ్రీక్వెన్సీ క్వశ్చన్ మనకు ఈ ఇయర్ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీలో చాలా షిఫ్ట్లలో వాల్యూ చేంజ్ చేసి అడిగిన క్వశ్చన్ ఇది. అందుకే మనం కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. 12 స్టూడెంట్స్ది ఒక గ్రూపులో 62 మార్కులు, 18 స్టూడెంట్స్ది ఒక గ్రూపులో 74 మార్కులు, 6 2 6 3, అంటే 62 ప్లస్ 3/5 ఇంటూ 12, 3 12 76, 76/5 అని అంటే 7.2, 62 ప్లస్ 7.2 ఎంత? 69.2, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 69.2. ఇది చూడండి సార్, క్వశ్చన్ చూడంగానే ఇంకోటి షిఫ్ట్ 3 13th సెప్టెంబర్, 12 మంది స్టూడెంట్స్, యావరేజ్ వాళ్ళకు వచ్చిన మార్కులు 62, మిగతా 18 మందికి వచ్చిన యావరేజ్ 72. అదే మోడల్ జస్ట్ వాల్యూలు చేంజ్ చేశాడు. రైట్, కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఫైనల్ యావరేజ్ అడిగాడు. ఫైనల్ యావరేజ్ ఉన్నప్పుడు మనకేం కావాలి? నిష్పత్తి కావాలి. 6 2 6 3, అంటే 62 ప్లస్ 3/5 ఇంటూ 72 మైనస్ 62, 10, 5 1s are 5 2s are, 3 2s are 6, 6 ప్లస్ 62 ఎంత సార్? 68. 6 ప్లస్ 62 ఎంత సార్? 68. ఆర్ యు ఆల్ విత్ మీ? యావరేజ్ ఈస్ సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. యావరేజ్ అనేది సమ్ ఆఫ్ ది క్వాంటిటీస్ బై నంబర్ ఆఫ్ ది క్వాంటిటీస్. క్వాంటిటీస్ ఏం తీసుకోమన్నాడు? ఒక ప్రధాన సంఖ్య తీసుకోమన్నాడు. ఒక ప్రధాన సంఖ్య తీసుకోమన్నాడు. 50 కంటే ఎక్కువ ఉండాలి,
76 కంటే తక్కువ ఉండాలి, 50 కంటే ఎక్కువ ఉండాలి, 76 కంటే తక్కువ ఉండాలి. తొందరపాటు వల్ల 51 తీసుకోకండి. 51 ఈజ్ 3 into 17. సో కాబట్టి 53 ఒక ప్రైమ్ నంబర్. 55 తీసుకోకండి, అది 5 into 11. 57 తీసుకోకండి, అది 3 into 19. 59 తీసుకోండి, ప్రైమ్ నంబర్. 61 ప్రైమ్ నంబర్. 63 3 into 21 తీసుకోకండి. 65 5 into 13 తీసుకోకండి. 67 ప్రైమ్ నంబర్. 69 3 into 23 సంయుక్త సంఖ్య. 71 తీసుకోండి, 73 తీసుకోండి. 75 అనేది 5 తోటి డివైడ్ అవుతుంది. అంటే మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 డివైడెడ్ బై 6. తొందరపాటు వల్ల 55 కానీ 63 కానీ 69 కానీ 75 కానీ తీసుకోకండి. సగటు ఇవన్నీ యొక్క సగటు 60 అని అనుకుంటే 53 7 తగ్గింది, 59 1 తగ్గింది, 61 1 పెరిగింది, 67 7 పెరిగింది, 71 11 పెరిగింది, 73 13 పెరిగింది, డివైడెడ్ బై 6. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయింది. ఫస్ట్ 60 తీసుకున్నా, 53 60కి 7 తక్కువ, 59 60కి 1 తక్కువ, 61 60కి 1 తక్కువ, 67 60కి 7 ఎక్కువ, 71 11 ఎక్కువ, 73 13 ఎక్కువ. -7 + 1 7 క్యాన్సల్, -1 + 1 క్యాన్సల్, 11 + 13 24, 60 + 24/6 4, 60 + 4 ఎంత? 64. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 64. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 64.